హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే నౌరిస్ ప్రోటోకాల్ ఒక మంచి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ గురించి మన పీస్ అడ్మిన్ ఉన్నారు కదా, మన అడ్మిన్ చెప్పారు. సో మంచి ప్రాజెక్ట్. అండ్ మీరు ఇక్కడ ఫండింగ్ రౌండ్ చూసుకోవచ్చు. 11.5 మిలియన్ అయితే ఇప్పటి వరకు ఫండ్ రేస్ చేశారు వీళ్ళు. అండ్ వాళ్ళ ఫండ్ చేసిన వాళ్ళు కూడా చూసుకోవచ్చు. డ్రాపర్ అసోసియేట్స్ అండ్ ఎక్స్పర్ట్ డోజో అండ్ లెవెల్ 1 రోబోటిక్స్. సో మంచి ప్రాజెక్ట్ అవబోతుంది. ఖచ్చితంగా ఇదైతే మిస్ చేసుకోకండి. ఏ డ్రాప్ అండ్ కన్ఫర్మ్డ్ ఏ డ్రాప్. ఇది ఎలా చేయాలో అనేది స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. ప్రస్తుతానికైతే వీళ్ళ నోడ్ కూడా ఉంది. లైక్ మన గ్రాస్ నోడ్ పే మనం ఎలా అయితే చేస్తున్నామో అలా ఉంది. అండ్ టెస్ట్ నెట్ ఉంది. అండ్ కొన్ని సోషల్ మీడియా టాస్క్స్ ఉన్నాయి. అవి చేస్తే సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మహా అయితే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. సో ఎలా చేయాలి ఏంటనేది చెప్తాను నేను. సో అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ సైట్ ఓపెన్ అవుతుంది. ఇలాగా ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్కి వచ్చిన తర్వాత మీరు నోరిస్ ప్రోటోకాల్ వాలెట్ అని ఉంటుంది. దానికి పైన మీరు ఏం చేయాలంటే కనుక యాడ్ టు క్రోమ్ చేసుకోవాలన్నమాట. దాన్ని యాడ్ చేసుకోవాలి క్రోమ్కి. సో నేను చూపిస్తాను ఎలా చేయాలనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా, యాడ్ టు క్రోమ్ చేసుకోండి ఫస్ట్. యాడ్ టు క్రోమ్ చేసుకున్న తర్వాత మీ నెట్వర్క్ స్పీడ్ని బట్టి ఓకే చేసేయండి. మీ నెట్వర్క్ స్పీడ్ని బట్టి త్వరగా మీకు యాడ్ అయితే అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మీకు అది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ కొత్తగా వాలెట్ ఒకటి క్రియేట్ చేయాలన్నమాట ఫస్ట్. అది ఎలాగ ఏంటనేది మీకు చూపిస్తాను. ఇది యాడ్ అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం యాడ్ అవుతుంది. అంటే నెట్వర్క్ స్పీడ్ని బట్టి మీకు త్వరగా యాడ్ అవుతుంది. నాకు తెలిసి కొంచెం డిలే ఉంది నా నెట్వర్క్ ఈరోజు. యాడ్ అయిపోయింది. తర్వాత క్రియేట్ న్యూ వాలెట్ ఉంది కదా, క్రియేట్ న్యూ వాలెట్ మీద క్లిక్ చేయండి. కొత్త వాలెట్, ఎందుకంటే మనకు ఇప్పటివరకు వాలెట్ లేదు కాబట్టి కొత్త వాలెట్ ఇది. సో క్రియేట్ న్యూ వాలెట్ మీద చేయండి, యాక్సెప్ట్ చేసేయండి. అండ్ ఇక్కడ సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు పాస్వర్డ్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక్కడ 7th, 1st, 5th నాకు ఇవి అడిగారనమాట. వాటిని చూసి ఇక్కడ మీరు ఇచ్చేసి కన్ఫర్మ్ చేసేయాలన్నమాట. మీ యొక్క వాలెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. తర్వాత ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఈ పాస్వర్డ్ ముందు కూడా ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. రిఫరల్ కోడ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఇవ్వండి. నాకు కూడా మీ ద్వారా అండ్ నా ద్వారా మీకు ఇద్దరికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ క్రియేట్ వాలెట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఈ పేజ్ ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీకు చెప్తాను చూడండి. ప్రస్తుతానికైతే మనం ఏం చేసాము, వాలెట్ అనేది డౌన్లోడ్ చేసి మనం క్రియేట్ చేసుకున్న వాలెట్ని. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే కనుక, నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో పైన ఇది ఉంది కదా, వాలెట్కి సంబంధించి మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం. నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి మన గ్రూప్ నుండి. సో ఇక్కడ పైన రైట్ సైడ్లో అది ఉంది కదా, అది క్లిక్ చేసి కింద వాలెట్ ఉంటుంది. మీకు వాలెట్లోకి రండి. నౌరిస్ ప్రోటోకాల్ వాలెట్ ఉంది కదా, ఆ నౌరిస్ ప్రోటోకాల్ వాలెట్ని క్లిక్ చేయండి. ఆ వాలెట్ని క్లిక్ చేయగానే మీకు మన వాలెట్ ఏదైతే ఉందో క్రియేట్ అయిందో అది ఓపెన్ అయిపోతుంది. ఓకే, డన్. ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు పాస్వర్డ్ ఇచ్చేసి అన్లాక్ చేసేయండి. పాస్వర్డ్ ఇచ్చేసి అన్లాక్ చేయండి. ఇది మన వాలెట్. ఈ వాలెట్ మనకు ముందు ఉపయోగపడుతుంది అనమాట. వీళ్ళకి సంబంధించి ఏం చేయాలన్నా కూడా రేపు పొద్దున టెస్ట్ టోకెన్స్ కూడా ఇవ్వచ్చు మేబీ, అప్పుడు ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఒక అడ్రస్ ఇస్తాను. ఆ అడ్రస్ కాపీ చేసుకొని ఇక్కడే కివీలో మీరు ఓపెన్ చేయండి. కివీలో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇలాగ మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఒక సైడ్ వాళ్ళ సైటే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన టెస్ట్ నెట్కి వెళ్ళాలి. మీకు చూపిస్తాను ఒకసారి. ఇది చూసుకోండి మొత్తం ఎలా ఉందో, ఎంతమంది ఉన్నారు నోట్స్, అండ్ ఇప్పుడు వరకు ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది. సో ప్రస్తుతానికైతే మనం ఓన్లీ వాలెట్ చేసాం కాబట్టి ఇప్పుడు టెస్ట్ నెట్ చేయాలన్నమాట. ఇప్పుడు టెస్ట్ నెట్ టాస్క్ చేయాలన్నమాట. ఈ టెస్ట్ నెట్ టాస్క్ చేస్తే నెక్స్ట్ స్టెప్ అయిపోతుంది. ఈజీగా ఉంటుంది చాలా. ఈ టెస్ట్ నెట్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ వాలెట్ చేసాం. ఇప్పుడు టెస్ట్ నెట్ ఉంది కదా, స్టార్ట్ టెస్ట్ నెట్ అనేది, దాని మీద క్లిక్ చేయండి. కనెక్ట్ టు టెస్ట్ నెట్. సో టెస్ట్ నెట్ క్లిక్ చేయగానే కొంచెం కింద స్క్రోల్ చేయండి. కనెక్ట్ వాలెట్, ఇప్పుడు మేము ఏదైతే క్రియేట్ చేసామో కనెక్ట్ వాలెట్. ఓకే, నౌరిస్ క్రోమ్ మనకి ఎక్స్టెన్షన్ ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. ఎక్స్టెన్షన్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కనెక్ట్ అని వస్తుంది మంది. ఆ కనెక్ట్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. డన్. ఈ స్టెప్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇన్స్టాల్ బ్రౌజర్ సెక్యూరిటీ నోడ్. మనము నోడ్ పే గ్రాస్ ఎలా అయితే ఎక్స్టెన్షన్ పెట్టామో ఇది అలాగనమాట. ఈ ఇన్స్టాల్ మీద కొట్టగానే మీకు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అదే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మీకు చూసారా యాడ్ టు క్రోమ్ అనేది, యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేయాలి మీరు. అంటే మనం ఇప్పుడు నోడ్ పే ఇవన్నీ ఎలా యాడ్ చేసాం అలాగే సేమ్. ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత మీకు ఇది యాడ్ అయిపోతుంది మీ నెట్వర్క్ స్పీడ్ని బట్టి. ఇదైతే మంచి ప్రాజెక్ట్, ఖచ్చితంగా చేసుకోండి. స్టెప్ బై స్టెప్ చూసుకొని చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఎప్పటికప్పుడు నాకు అంటే మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నాకన్నా ముందు మన వాళ్ళే చాలా స్పీడ్గా ఉన్నారు. యాడ్ అయిపోయింది. సో యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము నోడ్ యాడ్ చేసాం కదా, రైట్ సైడ్ మళ్ళీ మనం ఆ నోడ్ని ఓపెన్ చేయాలన్నమాట. ఆ నోడ్ని ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి, మనం మళ్ళీ మన ఎక్స్టెన్షన్ ఓపెన్ చేయాలి. ఎక్స్టెన్షన్ కోసం ఏం చేయాలంటే పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఇక్కడ మీకు చూస్తే నౌరిస్ ప్రోటోకాల్ బ్రౌజర్ అని ఉందా, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మనం నోడ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూసారా. ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే టర్న్ ప్రొటెక్షన్ ఆన్. అంటే ఆ ప్రొటెక్షన్ ఆన్ చేయాలి. అది ఎలా చేయాలి అంటే కనుక, మీరు ఇక్కడ కార్నర్లో చూసారా లాక్ ఉంది, లెఫ్ట్ సైడ్ కార్నర్లో పైన ఆ లాక్ పక్కన ఆ బటన్ని ఆన్ చేయాలన్నమాట. అప్పుడు ఆన్ చేస్తే మన నోడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. లేకపోతే అవ్వదనమాట. సో అది అక్కడ చూసారా, దాన్ని ఆన్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను. ఆన్ చేశాను. ప్రొటెక్షన్ టర్న్ ఆన్. ఓకే, ఆన్ అయిపోయింది. ఇప్పుడు టెస్ట్ నెట్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోండి.
అది ఆన్ చేయకపోతే మనకి నోడ్ వర్కౌట్ అవ్వదనమాట. ఇప్పుడు టెస్ట్‌నెట్ డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నోడ్ ఎలా రన్ అవుతుంది, నోడ్ కనెక్ట్ అయిందా లేదా అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ పైన రిఫరల్స్ 0 ఉన్నాయి. ఇప్పుడే చేశాను నేను. ఇక్కడ చూడండి మై నోట్స్ ఒకటి కనెక్ట్ అయింది చూసారా? సో, ఇలాగ. ఆ ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సెక్యూరిటీ లెఫ్ట్ సైడ్‌లో ఏమేమి ఉన్నాయనేది. ఎర్నింగ్స్, రెఫరల్ ప్రోగ్రామ్, రివార్డ్స్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు తర్వాత తీరిగ్గా చెక్ చేసుకోవచ్చు. మనం ముందైతే స్టెప్స్ ఏంటని చేయాలి. దీని తర్వాత ఇంకొక స్టెప్ చేయాలి. అది చేస్తే అయిపోతుందనమాట. ఇప్పుడు ఎర్నింగ్స్‌లో చూడండి 0.115 నాకు ఆల్రెడీ ఎర్నింగ్ స్టార్ట్ అయిపోయింది. అందుకని నోడ్ రన్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు నేను మన టెస్ట్‌నెట్ పేజ్ ఉంది కదా! ఆ పేజ్‌లోకెళ్ళాలి. అది ఎలా ఎళ్ళాలంటే ఇక్కడ 88 పైన ట్యాబ్స్ ఉంది కదా! ట్యాబ్స్ బటన్‌ని క్లిక్ చేయాలనమాట పైన మీకు చూపిస్తాను. క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నోరిస్ టెస్ట్‌నెట్ ఉంది కదా! ఎనకాల మన బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుందది. ఆ నోరిస్ టెస్ట్‌నెట్‌ని ఓపెన్ చేయండి. నోరిస్ టెస్ట్‌నెట్ ఉంది కదా! ఈ పేజ్‌ని ఓపెన్ చేయండి. ఈ పేజ్‌ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేసాము? వాలెట్ చేసాము. దాని తర్వాత నోడ్ ఇన్‌స్టాల్ చేసాము. టెస్ట్‌నెట్‌కి సంబంధించి ఇప్పుడు లాగిన్ విత్ ఎక్స్ చేయాలి. థర్డ్ స్టెప్ అనమాట. లాగిన్ విత్ ఎక్స్ ఈ పేజ్‌లో ఉంటుంది. లాగిన్ విత్ ఎక్స్ కొట్టంగానే మీకు ట్విట్టర్‌లోకి రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత అక్కడ ఆథరైజ్ చేయండి. అక్కడ ఆథరైజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా రీడైరెక్ట్ అవుతుంది. మీకు ఏ పేజ్‌కి మళ్ళీ టెస్ట్‌నెట్ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. మళ్ళీ ఏం చెప్తుందంటే అక్కడ ఇప్పుడు ఆథరైజ్ చేశాం కాబట్టి ఇప్పుడు ఫాలో అవ్వమంటుంది. వాళ్ళ పేజ్‌ని ఫాలో అవ్వమంటుంది. పైకి స్క్రోల్ చేయండి కొంచెం కిందకి. ఇక్కడ ఫాలో ఉంటుంది కదా! ఫాలో చేయండి. తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీకిప్పుడు వాళ్ళని ఫాలో అవ్వమని పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. అది ఫాలో అవ్వాలనమాట వాళ్ళని. అంటే మనకు వీళ్ళని టాస్క్‌లు చేయడం వల్ల పాయింట్స్ వస్తాయి అందుకని. ఫాలో చేసిన తర్వాత బ్యాక్ కొట్టేయండి. బ్యాక్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్లాక్ మీద ఫోర్త్‌ది క్లెయిమ్ చేసేయండి పాయింట్స్. క్లెయిమ్ చేసిన తర్వాత మీకు ఇంకొక పేజ్ అలాగా రిఫ్రెష్ అయ్యి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాయింట్స్ డాష్‌బోర్డ్‌కి యాడ్ చేయమంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వాలెట్ పాస్వర్డ్ అడుగుతుంది. వాలెట్ పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ కొట్టేయండి. సైన్ ఇన్ కొట్టంగానే యాడ్ అయిపోతుందన్నమాట. సో, ఇంతే సింపుల్. ఇంతకు మించి ఇంక మీరు చేయాల్సిందేమి లేదు. ఇక్కడికొచ్చిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఆటోమేటిక్‌గా రీడైరెక్ట్ అయ్యి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని స్టేకింగ్‌కి సంబంధించి అండ్ గెలాక్సీ టాస్క్‌లకు సంబంధించి ఇవన్నీ ఉంటాయి. అది ముందు ముందు మెల్లిమెల్లిగా చేద్దాం. ప్రస్తుతానికైతే ఇది చేసుకోండి. అండ్ ముందు ముందు ఇంకా టెస్ట్‌నెట్ సంబంధించి ఏమన్నా వస్తే గనక ఇంకా క్లియర్‌గా చేద్దాం. సో, ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఈ స్టెప్స్ అయితే మర్చిపోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే గనుక కింద కామెంట్ రూపంలో నాకు చెప్పండి. నేను అక్కడే రిప్లై ఇస్తాను. లేదు అంటే గనక మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయినా పర్లేదు. అక్కడ డౌట్స్ అడిగితే అక్కడ క్లియర్ చేస్తా ఉంటాను. సో, అంటే ఈ వీడియో మనకి పీస్ గారు అందించిన థాంక్స్ చెప్పాలి పీస్‌కి. సో, మంచి ప్రాజెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకనే మీకు గూడా చెప్తే బావుంటుందని జెప్పేసి ఈ ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకోవడం జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ జేయండి. లైక్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమన్నా చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి గూడా షేర్ జేయండి. అండ్ నచ్చితే గనుక లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.